ఓకే. 30 సంవత్సరాల నుంచి మీరు బోనం ఎత్తుకుంటున్నారు. మీకు దైవానుగ్రహం ఉంది. మీ దృష్టితో చూసి మీరు చెప్పండి. సౌందర్య ఫేకా? రియలా? ఆమె మీదికొచ్చే దేవత నిజమా కాదా? ఫేక్ 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 ఫేక్. ఇది మెయిన్ ఎవరు అంటే గురువు మీరు అని పేరు వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజం? ఇది పచ్చి అబద్ధం అమ్మ. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆమెకి దేవత వస్తుందని చెప్పేసి ఊగుతుంది. నిజంగా దేవత వచ్చిన వాళ్ళని మనం ఎట్లా గుర్తించాలి? నేనే గురువునని కూడా ప్రచారం జరుగుతుంది. దాని గురించి నేను ఖండిస్తున్నా. గురువుని కాదన్నారు, మరి ఆమెతో ఫోన్ ఎందుకు మాట్లాడారు? నీకు రాదు రాదు రాదు, వస్తది వస్తది వస్తది. ఇది ఒక పెద్ద డైలాగ్, సినిమా కోపం డైలాగ్. వస్తే దేవత వచ్చేస్తుంది. అసలు మీరు ఫేక్ అని నేనంట. నవ్వు వస్తుంది. ఎందుకు వస్తుంది? మీరు ఎప్పుడన్నా ఎవరికైనా దయ్యాలు పట్టినప్పుడు, దయ్యాలు లోపల నుంచి ఇట్లా తీసినప్పుడు ఏదో ఇట్లా బూడిద జల్లగానే ఇట్లా ఇట్లా కనిపిస్తుంటాయి కదా, అట్లా ఎప్పుడన్నా మీరు తీసిరా? మరి ఈమెకి ఏ గురువు లేదే ఈమెకి ఇప్పుడు ఇదంతా చేసిరంటారా? ఈమెకి ఇట్లా 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 పెట్టి ఇట్లా ఇట్లా ఊగుతుంది కదా. మరి అందరూ ఇంట్లో కుట్ర చేసి ఫేమ్ కోసమే చేస్తున్నారు అని నేను అంటా. ఆమె పాలనలోనే మనందరం నడుస్తున్నాం. ఆమెకేం పని పాట లేక కాదు. మీ చుట్టే తిరగడం, మీ దగ్గరని మాట్లాడడం, మీ దగ్గర. మరి మేమంతా విధవలమా? మీ కీడికి ఎన్ని దర్శనాలు వచ్చినాయి? దేవుడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇటు తొవ్వి తీయండి అని చెప్పి. శివశక్తులు ఒకరికి బొట్టు పెట్టి వీళ్ళకి దేవత వస్తుంది అని పర్మిషన్ ఇవ్వాలి, వాళ్ళ దాంట్లో చేర్చుకోవాలి అంటే వాళ్ళు అసలు ఏం చూసి ఇచ్చిరు? మరి ఇప్పుడు ఎందుకు ఆమె తెలిసి తెలియక తప్పు చేసిందని వాళ్ళే. వీళ్ళకి నిజంగా దేవుడు వస్తే గిట్లెందుకు ఊగుతారు అనేదే అందరికి కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. నిజంగా వీళ్ళకి దేవుడు వస్తలేడు, ఫేక్ అని. సో ఇప్పుడు ఆమెకి శివశక్తులు వెళ్ళి బొట్టు తీసేయడం జరిగింది. అంటే బొట్టు పెడితే నిజంగా దేవత మీదికి వస్తుంది అంటే, ఇగో మేము కూడా ఇప్పుడు పూజ చేసిన బొట్టు మాది ఉంది, మరి ఒకసారి నాకు బొట్టు పెడితే నాకు కూడా శివం వస్తే నేను కూడా లైవ్ లా ఇట్లా పట్టుకొని ఆమెలాగా ఇట్లా శివం ఊగుదామని అనుకుంటున్నాను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. ఈ రోజు మన ముందు ఎవరున్నారంటే, నేను సపరేట్గా పరిచయం కూడా చేయాల్సిన అవసరం లేదు. పేరు చెప్పినా, తన ఒక వీడియో వచ్చినా కూడా అందరూ చూసేస్తారు ఉన్నారు. బట్ ఏ రోజు కూడా వీళ్ళలాగా శిగాలు వస్తాయని కానీ, లేకపోతే నా మీదకి దేవుడు వచ్చిండని కానీ, పూనకాలు ఇవ్వడం కానీ ఇట్లాంటివి అయితే చేయలేదు. మరి అప్పుడు లేనిది ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న వీళ్ళ మీదకి, ఇంత నిష్టగా ఉండే వీళ్ళ మీదకి రాని దేవుడు రీసెంట్గా వచ్చిన వాళ్ళ మీదకి దేవుడు వచ్చిండు అని ప్రచారాలు. అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉంది? ఒక్కసారి మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అమ్మా. ప్రస్తుతం మేము వింటున్నాం ఎల్లమ్మ తల్లి వచ్చింది అని చెప్పి సౌందర్య మీద పూనకాలు కూడా జరిగింది. సో దీనికి మెయిన్ ఎవరు అంటే గురువు మీరు అని పేరు వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజం? ఇది పచ్చి అబద్ధం అమ్మ. తనకు నేను గురువుని అయ్యేది పచ్చి అబద్ధం. ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర నేను నాతో ఫోటో దిగడం, ఇప్పుడు రోడ్డు మీద కలిసే వాళ్ళు కూడా నాతో ఫోటో దిగుతారు. అంటే ఎవరైనా నాతో మాట్లాడినా కలిసినా ఫోటో ఖచ్చితంగా ఒక గుర్తుకైనా ఫోటో దిగడము, వీడియో తీసుకోవడం జరుగుతుంది. మరొకవేళ తన కుటుంబంతో నాకు అంత అనుబంధం ఉంటే ఒక్క ఫోటో నన్ను రిలీజ్ చేయమని చెప్పండి. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆమెకి దేవత వస్తుందని చెప్పేసి ఊగుతుంది. నిజంగా దేవత వచ్చిన వాళ్ళని మనం ఎట్లా గుర్తించాలి? ఇట్లా డూప్లికేట్గా నేనే దేవతని అని చెప్పుకునేటోళ్ళని ఖండించనికే, మేము గుర్తుపట్టనికే ఏదన్నా ఆనవాళ్ళు. అమ్మా, ఇది ఆనవాళ్ళు అనడానికి పూర్వకాలంలో ఎవరు వాడితే వాళ్ళని అనకపోదురు, పరీక్షలు పెడుతురు. ఇంకా పూర్వకాలం పోతులూరు వీరబ్రహ్మేశ్వర స్వామి, నువ్వు నిజంగా చెప్తావా అనేది నమ్మకం ఏమున్నది? జరిగేది జరగబోయేటివన్నీ చెప్తున్నావా? నీకు అంత సత్యం ఉందా? ఇప్పుడు మా ముందున్నావే, ఏదన్నా ఒక సత్యం చూపించవా అని అన్నప్పుడు, నా చుట్టను పోలేరమ్మతో వెలిగిస్తా చూడు, గుళ్ళ కూర్చో నా దీపం తెచ్చి నా చుట్ట వెలిగించిపోతుంది అని. అలా ఆ పోలేరమ్మనే పోలేరు అంటాడు, పోలేరమ్మ కూడా కాదు. ఎందుకంటే సాక్షాత్తు శివుని అంశంలోనే వీళ్ళందరూ రావడం జరిగింది. జగద్గురువులు ఆది శంకరాచార్యులు, జగద్గురువులు స్వయాన ఆమె నాలుక మీదనే స్వయాన సరస్వతీదేవి అక్షరాభ్యాసం చేసింది. అలాంటి జగన్మాత శారదాదేవి, సరస్వతి ముందు అడుగుపెట్టిన స్థలం కాశ్మీరు శారదాదేవి. కాశ్మీరు శారదాదేవి ఆ జగన్మాత అటువంటిదే నాలుక మీద అక్షరాభ్యాసం చేసింది ఆది శంకరాచార్యులకి. అలా పోతులూరు వీరబ్రహ్మేశ్వర స్వామికి మీ సత్యం చూపిస్తారంటే, పోలేరు వచ్చి నా చుట్టని వెలిగి అంటే వెలిగించింది. అలా సత్యం చూపించిండు కాబట్టి అలా మళ్ళా గురువు శిష్యునికి ఒక పరీక్ష పెడితే కూడా సిద్ధప్ప కూడా
మురిగిపోయిన ఒక చనిపోయిన కుక్కను తినిపో సిద్ధప్ప అంటే మా గురువు మాట నేను శిరసావిస్తా అని చెప్పి వెళ్ళి తింటుండగా పండ్లైనవి. అలా వీళ్ళను కూడా ఏదైనా సత్యం చూపిస్తారా, నమ్మాలా, ఎట్లా నమ్మాలి, కొత్తగా వచ్చే దేవుడు వచ్చే వాళ్ళని మీరు అంటున్నారు. చిన్నగా ఉన్నప్పుడు ఎలా అగ్నిగుండాలు వేసి నాకు ఏడంతరాల బోనం ఎత్తి అలా చూసినందుకే కదా ఇప్పుడు 30 సంవత్సరాలు బోనంలో ఇంత నామకరణం వచ్చింది. కాబట్టి ఇప్పుడు వచ్చే వాళ్ళని ఎలా నమ్మాలి అంటే చేతిలో నిప్పులన్న పోయండి, ఆ బస్తీ వాసులు కానీ, ఆ ప్రాంతం వాసులు కానీ, లేకపోతే గురువులు కానీ కాళ్ళ కింద నిప్పులు పోయండి, లేకపోతే నాలుక మీద నిప్పు రవ్వ పెట్టండి, లేకపోతే బోనం అని ఎత్తండి. కనీసం ఇప్పుడు నార్మల్ పీపుల్స్ చాలా మంది లేడీస్ బోనం ఎత్తుకుంటే అమ్మ మీరు ఎట్లా నడుస్తారో ఎట్లా ఆడతారో ఏమో తెలియదమ్మా, మీ సింగుల్ కాళ్ళలోకి రావా, పడిపోరా, మీరు ఉరుకుతారు ఎగురుతారు అన్ని చేస్తుంటారు. అదే మేమైతే ఇలా పట్టుకొని అలా నడుస్తుండగానే కంచుడు పడిపోతుంది, లేకపోతే ఒకసారి గురిగి పడిపోతుంది, లేకపోతే ఒకసారి నూనెనే మా మీద పడుతుంది అంటారు. అదెవరు? నార్మల్ పీపుల్స్. మరి దేవత వస్తుందిగా, ఇక్కడ దేవతకు శక్తులు ఉన్నాయిగా, దేవతకు మాయలు ఉన్నాయిగా. కాబట్టి ఖచ్చితంగా ఒక అంతరం బోనమా, రెండంతరాల అంటే ఒక అంతరం అంటే ఒక బిందె పైన గురిగి, రెండంతరాలు అంటే 2 బిందెలు, 3 అంటే 3, 5 అంటే 5 అంతరాలు, 7 అంటే 7 కుండలు. అలా ఎన్నంతరాలు ఎత్తుతారో పరీక్ష గురించి వాళ్ళు ఎత్తినప్పుడు చేతులు వదిలేసి ఆడాలి. అలా సత్యం చూపించినా చాలు. ఎందుకంటే నార్మల్ పీపుల్స్కి ఎట్లయినా నిలువది. అమ్మ వస్తుందిగా, గంట పూర్తికి ఎత్తుకొని ఆడలేరా, 1 గంట 2 గంటలు ఆడలేరా, కనీసం 2-3 గంటలు వద్దు, మేమంటే 4-5 గంటలు కూడా నాన్ స్టాప్గా ఆడి చూపించిన సందర్భాలు ఉన్నాయి. కనీసం వీళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ 10 మినిట్స్ చేతులు వదిలేసి ఆడాలి. అమ్మవారికి బోనం సమర్పణ చేస్తే మాత్రం ఆ రోజే మేమే ప్రకటించి వీళ్ళకి నిజంగా సత్యం ఉంది, అమ్మవారు వస్తుందని మేమే ప్రకటిస్తాం. ఓకే, 30 సంవత్సరాల నుంచి మీరు బోనం ఎత్తుకుంటున్నారు, మీకు దైవానుగ్రహం ఉంది. మీ దృష్టితో చూసి మీరు చెప్పండి, సౌందర్య ఫేకా రియలా? అమ్మ మీదికి వచ్చే దేవత నిజమా కాదా? ఇప్పుడు అంతటా చెప్తూనే వస్తున్నాను. ఇంకోటి ఫేక్ అని చెప్తుండగానే నేనే గురువునని కూడా ప్రచారం జరుగుతుంది. దాని గురించి నేను ఖండిస్తున్నా. గురువుని కాదన్నారు, మరి ఆమెతో ఫోన్ ఎందుకు మాట్లాడారు? మీరు గురువు కాకపోతే ఆమె గురువు ఎవరు? అంటే వాళ్ళ గురువు ఎవరో తెలియదు, కానీ ఇప్పుడు గురువు అని ఇప్పుడు క్రియేట్ అవుతుంది. నాకు ఫోన్ మాట్లాడినప్పుడు తెలియదు. ఒక బాధితురాలుగా పలానా ఒక చెల్లెగనో ఒక భక్తురాలుగా ఫోన్ చేసినప్పుడు ఏం ఆపద వచ్చిందని మనం మాట్లాడినా లేదా? సాటి మనిషిగా మాట్లాడినప్పుడు నేను మెచ్చుకోలేదే, నా దగ్గర వాయిస్ రికార్డ్ కూడా ఉంది, నేను మెచ్చుకోలేదే సౌందర్య, నువ్వు చాలా అంటే చాలా ఘోరమైన తప్పు చేసినావు సౌందర్య. 60-70 ఏళ్ళ నుంచి ఊగుతున్న వాళ్ళు ఉండ్రు, ఈ సిగం ఇప్పుడు పుట్టింది కాదు, రేణుకా ఎల్లమ్మ ఊగిన సిగం ఇది. అలాంటిది తరతరాల నుంచి వస్తుంది. కనీసం 100 ఏళ్ళు 1000 ఏళ్ళ చరిత్ర మనకు తెలియదు. మన కండ్ల ముంగలు ఉన్న పెద్ద మనుషులు ఉన్నారు 60-70 ఏళ్ళ నుంచి ఊగుతున్న వాళ్ళు కూడా ఇప్పుడు స్టూడియోలలో సిగాలుడు అవి చెయ్యలేదు. ఎక్కడ పడితే అక్కడ ఇంటర్వ్యూలలో, ఒక్క ఇంటర్వ్యూలో ఊగింది అంటే అనుకోకుండా వచ్చింది అమ్మ అని మనం అనుకోవచ్చు. నీకు గుడి దగ్గర వస్తుంది, మీ ఇంట్లో వస్తుంది, ఎనీ ఇంటర్వ్యూలో నీకు రాదు వస్తుంది. ఇది ఒక పెద్ద డైలాగ్, సినిమా డైలాగ్. దేవత వచ్చేస్తుంది అసలు. ఇప్పుడు నాకు చెప్పి కోపము అసలు మీరు ఫేక్ అని నేనంట, ఇప్పుడు మీకు కోపం వస్తుందా? నవ్వు వస్తుంది. ఎందుకు వస్తుంది? వస్తుంది. మిమ్మల్ని ఫేక్ అంటున్నా కదా. ఫేక్ అనేది ఆ సత్యం చూస్తానంటే మా ఇంటి దగ్గర రావాలి, లేదా కొమరేలి జాతరకి రావాలి, ఏడుపాయల జాతర రావాలి, అప్పుడు మీరు చూపిస్తాం. మీరు ఎప్పుడన్నా ఎవరికైనా దయ్యాలు పట్టినప్పుడు, దయ్యాలు లోపల నుంచి ఇట్లా తీసినప్పుడు ఏదో ఇట్లా బూడిద జల్లగానే ఇట్లా కనిపిస్తుంటాయి కదా, అట్లా ఎప్పుడన్నా మీరు తీసిరా? మరి దయ్యభూతాలు తీయడం, చేత వాళ్ళు ఓడగొట్టడము ఇవన్నీ చేస్తూనే వస్తాం. అలా అని చెప్పేసి మేము అన్ని చెప్పుకోము. ఎవరు కూడా శక్తులు ఉన్న వాళ్ళు శక్తులు ఉన్నాయని చెప్పుకోరు. నాకు మంత్రశక్తులు తంత్రశక్తులు ఉన్నాయో లేదో కానీ సాక్షాత్ జగన్మాత 7 అడుగుల ఎల్లమ్మ 7 ఏళ్ల వయసులోని గుడిగోపురానికి స్థాపితం చేసిన కాబట్టి ఆ తల్లి జగన్మాత స్వయంభూ పుట్ట అవతారంలో బల్కంపేట ఎల్లమ్మ మా ఇంటికి వచ్చి పుట్ట అవతారంలో వెలిసింది. నేను నాగసర్పాలు మెడలేసుకుని నడవడం, నాగసర్పాలతో ఆట ఆడడం, మా ఇంట్లోనే పావుగూరు కింద అప్పుడు ఇప్పుడు నేను చూపడం, ఇవన్నీ కూడా కొన్ని ఉంటాయి రుజువులు. ఇంకోటి నేను సత్యం అనేది చాలా బోనంలోనే చూపించినాము ఆ తల్లి సత్యం వల్ల. కాబట్టి అలా ఇప్పుడు ఒకవేళ సౌందర్యకి దేవత వస్తుంది అని ఆమె చెప్తుంది కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నా. నిజంగా ఆమెకి దేవత వచ్చి ఉంటే ఎవరైనా అమ్మ మీద చేతబడులు చేస్తే ఆమెకు తాకుతాయా? దేవత నిజం వచ్చినుంటే ఇంత వైరల్ కూడా కానీయకపోవు, ఫేక్ అనేది కూడా కానీయకపోతుండే. ఫేక్ అనేది ఆల్మోస్ట్ తెలిసిపోయింది, అది ఫేక్ అనేది నేను కూడా అంటున్నా. ఆమె గురువు నేను కాదని కూడా అంటున్నా. ఆమె గురువు ఎవరో ఉన్నారు, వాళ్ళు కూడా బయటకు వస్తారు. వాళ్ళు ఉండి కూడా బ్యాక్ సపోర్ట్ ఉండి ఇంతవరకు తీసుకొచ్చిండ్రు. కొన్ని విషయాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. మా కుల పెద్దలు కూడా పోయారు కదా, ఆ గురువుని కూడా ముందుకు గుంజుతారు. వాళ్ళ శిక్ష వాళ్ళకేస్తారు, వీళ్ళ శిక్ష వీళ్ళకేస్తారు. కులం దండగానే ఉంటుంది, ఆ కులం దండ కూడా కట్టిస్తారు. ఇప్పటి వరకైతే ఆమెకి ఎటువంటి మాయలు శక్తులు నిజంగా దేవుడు వచ్చుడు మాత్రం లేదు.
ఒకవేళ నిజంగా రేణుక ఎల్లమ్మ తల్లి 30 ఉంటే సంవత్సరాల నుంచి కూడా నేనున్న ఈ ఫీల్డ్లో నాకు ఎప్పుడు కూడా నాకు తల్లి ప్రత్యక్షంగా కనబడతా ఉంటది, మాట్లాడుతూ ఉంటది. నా పక్కకి 7 అడుగుల ఎల్లమ్మని నా దగ్గర ఉన్నదే. తల్లి జగన్మాత ఇంత పెద్ద విగ్రహం మరి నేను కూడా చెప్పుకోవచ్చు కదా. ఏ ఇంటర్వ్యూలు అన్నాడు చూసుకోండి మీరు, 100కు 200 వీడియోలు చూసుకోండి నావి. నా అమ్మవారు నా పక్కకే కూర్చుంటుంది, మా అమ్మలాగా నా పక్కకే వండుకుంటుంది, నాకు మంచి చెడ్డలు ఆమెనే చెవులో చెప్తుంది. నాకు ఒక తొవ్వ కావాలంటే ఆ తొవ్వ కూడా ఆమెనే పోయి రానా నా చేయబట్టి తీసుకుపోతుంది. రేపు ఆమెకి ఏం కావాలో తినాలనిపిస్తే నాకు ముందు ఒక రోజు ఓ వంట కూడా నాకు చెప్తుంది. నేను ఎప్పుడు చెప్తలేను ఈ మాటలు. చనిపోయిన అమ్మ గురించి చెప్తలేను, ఆ తల్లి జగన్మాత గురించి కూడా నేను చెప్తలేను. అంటే మీకు ఎప్పుడు దర్శనంలో కనిపించలేదు అంటున్నారా? దర్శనంలో కనిపించినా కనిపించకున్నా చెప్పుకునేటివి కావండివి. ఉమ్, దైవ సంకల్పము మీద కనిపించినప్పుడు అది రహస్యంగా ఉంచాలి. ఓకే. ఇది అమ్మ కనిపించింది, అది నీవు మాత్రమే, నీ జన్మకు మాత్రమే పవిత్రం. నువ్వు చెప్పినంత వరకు గొప్ప ఏం కాదు. ఇక్కడ అర్థమైందా? ఇది కలియుగం. ఈ కలియుగంలో దైవాన్ని చూసినమన్నా మాట్లాడినమన్నా నమ్మరు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి. ఎవరు నమ్మరు. కాబట్టి ఇప్పుడు మన మంచి మనుషులం అంటేనే నమ్మరే, వీళ్ళే మంచి మనుషులు, వీళ్ళది కూడా ఏదో ఒకటి ఉంటుందిలే అనే వాళ్ళు కూడా ఉంటారు. సత్యానికి కూడా అసత్యం చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సాయిబాబా కూడా నేను సాయిబాబాని నిరూపించుకోవడానికి కూడా ఆయన కూడా కొన్ని కష్టాలు పడ్డాడు. రాళ్లతో కూడా దాడి చేసిరు సాయిబాబాకి. కాబట్టి ఇది ఇప్పుడు వరకు అయితే జరిగింది, ఇప్పుడే కాదు. అబద్ధం నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడినా ఆఖరికి నీ ముందుకు ఒకసారి నిజం వచ్చి నిలబడతాడు. అప్పుడు తల ఉంచుకోవాల్సి వస్తుంది. ఒక అబద్ధానికి నువ్వు 100 అబద్ధాలు 1000 అబద్ధాలు ఆడాలి. అదే ఒక నిజం చెప్పేసినావు అనుకో, అక్కడ జరిగిన ఒక మ్యాటర్ పబ్లిక్లోకి వచ్చి నిజం చెప్పినావు అనుకో, ఏది కలపకుండా చెప్పినావు అనుకో, నువ్వు ఏడవైనా రొమ్మిడుచుకొని కాలర్ కూడా ఎగరేసి చెప్పగలవు, ఇది నిజము, ఇది వాస్తవము. అవాస్తవాన్ని వాస్తవం చేయాలంటే అది మాత్రం ధర్మం ఒప్పుకోదు. ఏదో ఒక రోజు నిన్ను తీసుకొచ్చి పబ్లిక్ లో నిలబెడితే నీ తల ఆ ధర్మమే ఉంటుంది. ఇవాళ వాళ్ళు కింగ్ కావచ్చు, రేపు ఇంకేమో అయిపోతారు. నేను చెప్పా. ఓకే అన్న, ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు కొన్ని సినిమాలలో చూస్తున్నారు కాబట్టి మనుషులందరూ సినిమాల ప్రభావితమే ఇట్లా బిహేవ్ చేస్తున్నారని నేను అంట, ఒప్పుకుంటారా మీరు? కొన్ని గడియలు ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు పంచాక్షరి, అందుకే అన్నాను పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అని. పులే, అది ఎక్కడున్నా పులే, సింహమే, అడవికి రాజే. కానీ నక్క ఎట్లయితది? నక్క వినయాలు చాలా ఉంటాయి, ఒంకర తింకర కథలు ఉంటాయి దాన్ని. ఇప్పుడు వీళ్ళంతా నక్కలు. పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అనే దాంట్లోకి వచ్చి ఏందో సంపాదించుకుంటే అయిపోతుంది. ఎవరు చదువుతారా బాబు అంత చదువు, గవర్నమెంట్ డ్యూటీలు అవి ఇవి ఏమొచ్చేటట్లేవు, వెళ్ళబోయినా కూడా 10-15 వేల కంటే ఎక్కువ లేదు, కాబట్టి ఎనఫ్ ఇది చాయిస్ చేసుకుంటే అయిపోతుంది, నమ్ముతారు. ఆల్మోస్ట్ ఇప్పుడు 14 పిల్లర్లు 18 పిల్లర్ల గుడి లేచిందంటే దేవతని నమ్మిన వాళ్ళు ఎంతమంది డొనేషన్స్ ఇవ్వకపోతుండే? డబ్బు కోసమే అప్పటికే చాలా మంది కూడా ఇవ్వడానికి కూడా వచ్చిర్రట ముందుకు. కానీ ఇప్పుడు ఇదంతా తెలిసినాక వెనుకకు జరిగిపోతారు ఎవరైనా కూడా. ఇప్పుడు డబ్బు కోసమే అంతా నాటకం ఆడుతుందా? ఇక డబ్బు అని నేను అనలేను, కానీ ఏదో ఒక నాటకంగా ఒక గాడ్ అని అక్కడెక్కడనో నిలబడాలనుకుంటారు, కానీ కింద పడిపోయింది. ఇప్పుడు పంచాక్షరి సినిమాలో ఒక సీన్ ఉంటది, ఆమెను తీసుకొని బిందె మీద కూసబెట్టినప్పుడు పసుపు నీళ్ళు పోస్తారు, అట్లా పోసిన తర్వాత సడన్ గా ఇట్లా వచ్చినప్పుడు సడన్ గా పూనకాలు వస్తాయి. మరి రియల్ లైఫ్ లో కూడా అట్లనే ఉంటుందా అని ఒక డౌట్ కూడా అందరికి ఉందండి. మీరు ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు స్వర్ణలతకు ఉంది రంగం, సాక్షాత్తు జగన్మాత లోకమాత పరమేశ్వరి దుష్ట సంహరణ శిష్ట రక్షణ చేసిన మహిషాసుర వార్ధినైన సికింద్రాబాద్ మాంకాలమ్మ, ఆమెకి ఎదురుగా కన్నుగుడ్లలో గుడ్లు పెట్టి ఎట్లా దేవుడు రాడు మరి అంటే మాకు వస్తలేదా? వాళ్ళకి వస్తలేదా? అందరికి రాదు, కొందరికి మాత్రం అమ్మవారు వచ్చిన వాళ్ళకి మాకు కూడా అట్లా చేస్తారు. పసుపు నీళ్లు, కుంకుమ నీళ్లు, లేకపోతే బండారు నీళ్లు, వేపాకుతో కూడా అభిషేకం చేసాలా, ఒక పచ్చికుండ రంగం మీదనో లేకపోతే మాకు కూడా ఒక గద్దేసి కూర్చోబెట్టడం చేస్తారు, వస్తుంది. ఈ నటిస్తున్న వాళ్ళు ఇంకా దాన్ని ఇంకెక్కువ ఓవర్ యాక్షన్ చేస్తారు. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు పసుపు నీళ్లు పోస్తారు, ఇట్లా నీళ్లు పోస్తేనే వస్తుందా? నీళ్లు పోయకపోయినా కూడా దేవత? నీళ్లు పోయకున్నా వస్తుంది, నీళ్లు పోసినా కూడా వస్తుంది. దేవుడు అనే వాళ్ళు ఆ దేవుని స్థలంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. వీళ్ళకి అట్లా వస్తలేదు కదా, ఏడవాడతాడు వస్తుంది. కాబట్టి అందరికి కూడా క్లారిటీ ఏంటంటే వీళ్ళకి నిజంగా దేవుడు వస్తే గిట్లెందుకు ఊగుతారు అనేదే అందరికి కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. నిజంగా వీళ్ళకి దేవుడు వస్తలేడు, ఫేక్ అని. శివశక్తులు ఒకరికి బొట్టు పెట్టి వీళ్ళకి దేవత వస్తుంది అని పర్మిషన్ ఇవ్వాలి, వాళ్ళ దాంట్లో చేర్చుకోవాలి అంటే వాళ్ళు అసలు ఏం చూసి ఇచ్చిరు? మరి ఇప్పుడు ఎందుకు ఆమె తెలిసి తెలియక తప్పు చేసిందని వాళ్ళే అంటారు. సౌందర్య అనేది వీడియోల ద్వారా బయటకు వచ్చినాక పలానా వ్యక్తికి ఇలా దేవుడు వస్తుందని తెలుస్తుంది, కానీ లేదా పలానా ఊర్లో ఆమె నిజంగా సత్యవంతురాలైతే డమ్రుకం మోగినట్టు ఆమె పేరు మారు మోగేది, పెద్ద క్యూ లైన్ ఉండేది. అలా కాదు కదా సౌందర్య విషయం బయటకు వచ్చింది, పలానా ఆమెకు దేవుడు వస్తుండని.
ఈ వీడియోలో ఫేక్ అనే దాని వీడియోల మీదకెళ్ళే సౌందర్య అనేది మాకు ప్రజలోకానికి పరిచయం అయ్యింది. మా పెద్ద గణాదులందరూ ఫోన్లలో చూసుకున్నారు. ఏంది మీ ఇంతగా దళిద్రంగా ఊగుతుంది ఏంది, దాని మీద ట్రోలింగ్స్ అవుతున్నాయి, దాని మీద రీల్స్ చేస్తున్నారు పిచ్చిగా. ఒకరు చేతులు ఇలా పెడతారు, ఒకరు ఎంటకలు ఇలా అంటారు, చిన్న పిల్లల కాడికి వెళ్ళి సిగాలు వచ్చినట్టు చేస్తున్నారు. ఇదంతా ఏంది పిచ్చి అని ఆమెకు ఒక శిక్ష చేద్దామని పెద్ద గణాదులందరూ డిసైడ్ అయిపోయి ఈమెకు దేవతన కాదనేది వాళ్ళ నిర్ధారణ చేస్తారు. తర్వాత దేవత కాకపోతే నువ్వు ఎప్పుడు కూడా ఇక మళ్ళీ ఊగోదని భయపెడతారు. దేవత వస్తే బొట్టు పెట్టి ఇందులో ఆ శిక్ష ఏదైతే ఉంటుందో ఆ శిక్ష అమలైనాక బొట్టు పెట్టి రప్పించుకుంటారు. ఇప్పుడు ఈ సౌందర్య ఫేక్ అని అందరికి అర్థమైంది. మరి ఈమెకి ఏ గురువు లేదే ఈమెకి ఇప్పుడు ఇదంతా చేసిరంటారా? ఈమెకి ఇట్లా 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 పెట్టి ఇట్లా ఇట్లా ఊగుతుంది కదా, మరి దానికి ఏమంటారు? గురువు లేదే ఊగుతుంది. నేనేమన్నాను, చీటింగ్ చేసింది అని చెప్పానుగా. ఒకరిని చూసి ఒకరు ఇప్పుడు వాళ్ళే ఫ్రెండ్లు అయ్యారు. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు మీకు ఎంతో మంది కాలేజ్ స్టూడెంట్స్ లేకపోతే స్కూల్ పోతే ఫ్రెండ్స్ ఉంటారు, కాలేజ్ పోతే ఫ్రెండ్స్ ఉంటారు. ఈ సిగమూగ దాంట్లో కూడా పలానా వ్యక్తురాల్ని చూసి ఇలా చేస్తే బాగుంటుంది, తను ఫేమ్ అవుతుంది కదా ఊగి, నేను కూడా ఫేమ్ అవుతా కదా అనే దాని మీదనే నడిచింది కథ అంతా. అందరూ ఇంట్లో కుట్ర చేసి ఫేమ్ కోసమే చేస్తున్నారు అని చేస్తున్నారు కాబట్టి నేను కూడా దాన్ని ఒప్పుకుంటున్నాను. ఒకవేళ సత్యం కావాలంటే బోనమెత్తి చూపాలి, అగ్నిగుండంలో నడవాలి, చేతిలో నిప్పులు వేయాలి, లేదంటే నాలుకే మీద నిప్పు రవ్వనని వేయాలి. ఇది కలియుగము. ఈ కలియుగంలో ఎవరితో దేవతలు మాట్లాడరు, ఎవరికి స్వయాన దేవత కనిపించది. సాక్షాత్తు 14 భూమండలాలు జగన్మాత. ఆమె నాట్ ఏ జోకు, నాట్ ఏ నార్మల్ పర్సన్. ఆమె పెద్ద దేవత. ఆమె బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు సైతం కాళ్ళ కింద ధూళితో సమానం. అంటే ఆమె ఏ లెవెల్లో ఆమె చాలా గొప్ప దేవతను అర్థం చేసుకోండి. బ్రహ్మాండ సృష్టి అధినాయకిని జగన్మాత. ఆమె పాలనలోనే మనందరం నడుస్తున్నాం. ఆమెకేం పనిపాట లేక కాదు. మీ చుట్టే తిరగడం, మీ దగ్గరనే మాట్లాడడం, మీ దగ్గర. మరి మేమంతా విధవలమా, మేమంతా సన్యాసులమా అంటే మా దగ్గర అంత ప్రేమ లేదా, మేమంతా ప్రేమ చూపలేదా అమ్మ మీద? మీ దగ్గరికే వచ్చి ఉండడానికి ఏదో అందం ఉంది, గ్లామర్ ఉంది, నెత్తిర వస్తున్నారు, పూలు పెడుతున్నారు, బొట్టు పెడుతున్నారు, అందంగా ఉన్నారు. దేవత అనగానే జర దేవత రూపం కనిపిస్తుంది. అందరు ఎట్లయినా పిచ్చి గొర్రెలే. గొర్రె ఎవరు నమ్ముతుంది అంటే కాసాయి నమ్ముతుంది. నేను కాసాయిని, అందరు గొర్రెలు, అందరు తలలు కట్ చేసేస్తా, అందరు ఎట్లయినా డొనేషన్స్ ఇస్తారు, పైసలు ఇచ్చేస్తారు, గొప్పదాని అయిపోతా, ఫేమ్ వచ్చేస్తుంది. ఫేమ్ గురించే. ఓకే, 30 ఏళ్ళ అనుభవం ఉన్న మీరే ఒక మనిషిని చూసి నీకు పెళ్ళయిందా, పెళ్లి కాలేదా, లేకపోతే నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు అని చెప్పిరా? ఎందుకు చెప్పమండి, చెప్తారు. 30 ఏళ్ళ అనుభవం మీకు ఉంది కాబట్టి మీరు చెప్పారు. ఇంత ముందు రాగానే మీరు ఏవేవో అడిగారు. మీరు అడిగిన మీ జీవితం మేము పర్సనల్ కొన్ని చెప్పినాము. కొన్ని చెప్పినప్పుడు మీకు నిజం అనిపించింది, అబద్ధం అనిపించింది? నిజం అనిపించింది. మరి ఇప్పుడు ఆమె చెప్తుంది కదా, ఆమెకి నార్మల్ కూడా లేదు కదా. మీరు నార్మల్ గా ఉండగానే నా ముఖం చూసి చెప్పంటే కొన్ని చెప్పినాం, అయిపోయింది. అదే మరి ఆమెకు భగవంతుడే వచ్చినప్పుడు దేవత సత్యవంతురాలు అయితే చెప్పాలి కదా. ఆడనే మీకు అర్థమైతలేదా ఫేక్ అని? అది ఇప్పుడు రేణుక ఎల్లమ్మ తల్లి అంటే చాలా పవర్ఫుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తే తర్వాత వాళ్ళకి దేవుడికి కోపం వచ్చి ఏదన్నా ఆగ్రహం వ్యక్తం అయితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎలా ఉండని, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు చేసుకుని ఎవరితో ఊకున్న గుంటలో వాళ్ళు పడతారు. అమ్మవారితో బ్లేమ్ చేస్తే, అమ్మవారితో ఆట ఆడితే వాళ్ళే నాశనం అవుతారు. ఎవరైనా, నేనైనా మీరైనా ఎవరైనా దైవముతో చెల ఆటలు ఆడొద్దు. నిప్పుతో ఆటలు ఆడతావా? బతకగలవా? బతకలేవు. సూర్యునితోని ఇలాగే నిఠారుగా చూడగలవా? సూర్యుడిని, ఆయన దేవుడు. నీ కళ్ళు పోతాయి. ఏదో 2 నిమిషాలు ఇట్లా చూస్తావు, అది ఏదో చూస్తున్నట్టుగా చేస్తావు అంతే. కానీ ఎక్కువసేపు అంటే ఆ 1-2 గంటలకు వచ్చి ఎర్రటి ఎండలో నువ్వు ఎడ చూస్తావు, నీ కళ్ళే పోతాయి. అలా గంగతో పరిష్కారం చేయగలవా? గంగ కొట్టుకొచ్చినప్పుడు గట్టిగా నిలబడతా అంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? ఆమె నూక్కొని వెళ్ళిపోతుంది. ఎక్కడెక్కడ సునామీలు వస్తుంటే చూస్తలేవా? 10 అంతస్తుల బంగ్లాలను కూల్చేస్తున్నది. కార్లు డీసీఎంలు అసొంటిది, లారీలు అసొంటిది గంగ తెప్పలాగా వెళ్ళిపోతున్నాయి. మనమెంత నీచ స్థితి మానవులం. కాబట్టి ప్రకృతితోని, పంచభూతాలతోని, భూమితోని, అగ్నితోని, వాయువుతోని, గంగతోని ఎవరితోనూ పెట్టుకోలేవు. ఇదే దైవం. ఆ దైవంతో పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా నీకు 100కి 1000% శిక్ష పడుతుంది. మీ కీడికి ఎన్ని దర్శనాలు వచ్చినాయి? దేవుడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇటు తవ్వి తీయండి అని చెప్పి. అంటే మనకు భూగర్భంలో రావు ఎక్కువ. అది సృష్టించుకుంటారు. కొందరు దేవాలయాలు కట్టాలి కాబట్టి అట్లా ఏదో చేస్తారు అనుకుంటే నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు అయితే మా వరకు వచ్చింది నిజాయితీగా పురాతనమైన దేవాలయాలు
కూలగొట్టి కట్టాలి. ఓ 100 ఏండ్లు అయింది, 50 ఏండ్లు అయింది, 30 ఏండ్లు అయింది, మా నాన్నగారు కట్టించారు, పాడబడ్డట్టు అయింది, మంచిగా కట్టాలంటే అందులో ఉన్న విగ్రహాన్ని ఒక గోమాత తోకతోనే ఆ గుడి శిఖరాన్ని కదిలించి, అమ్మవారిని కదిలించి, గోమాతను పంపించి అలా గుడిని కూలగొట్టించి అక్కడనే మళ్ళీ పునర్ప్రతిష్టకు ఏర్పాట్లు చేస్తాము, విగ్రహ ప్రతిష్ఠ కూడా చేస్తాం. ఇలాంటివి ఉంటాయి. ఈ ఇడగులగొట్టు అడుగులగొట్టు భూగర్భంలో అది ఇది ఉంది అంటే మాత్రం అది చాలా వరకు కూడా నమ్మొద్దు. భూగర్భంలో ధనం ఉందని చెప్పి కూడా ఒక్కొక్కరిని ఆ ధనం పేరు మీద లక్షలు మోసం చేస్తున్నారు. కాదు, ఒకవేళ ఇది కూడా నేను చెప్తున్న ప్రజలకు, ఎవరన్నా భూగర్భంలో ధనం ఉంది తీద్దాం, ఓ 30 లక్షలు, 10 లక్షలు, 5 లక్షలు అంటే మీరు వాళ్ళకి సవాల్ ఇస్త్రీ, మీకు దమ్ముంటే మీరు తీయండి, సగం తీసుకుందామని బిజినెస్ చేసుకోండి, వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకోండి. మీకు దమ్ముంటే పూజ చేయండి, పూజ చేసి మీకు తెలుస్తుంది కదా అక్కడ ధనం ఉందని, ఆ ధనాన్ని తీయండి, సగం తీసుకుందాం. రత్నాలు రాని, వైఢూర్యాలు రాని, ఏమన్నా రాని, సగం తీసుకుందామని చెప్పండి. వాళ్ళు కూడా ముందుకు వస్తారో రారో మీకే తెలుస్తుంది. సౌందర్యతో నేను ఉండేది. ఇంకోటి అన్నారు, సిగం అనేది వస్తుందని ప్రకటించుకున్నారు. ఒకవేళ అమ్మవారు వచ్చినప్పటికీ ఎక్కడ పడితే అక్కడ రాకుండా ఉంటుంది అమ్మవారు. వీళ్ళకి ఏంటంటే ఎక్కడ పడితే అక్కడనే వచ్చేస్తుంది. అది కొద్ది బాధగా అనిపించింది. స్టూడియోస్లలో కూడా వస్తుంది. ఇప్పుడు మీరు అంటారు, రాకేష్ అన్న మీ ఒంటి మీద ఉన్న అమ్మవారిని కాస్త మా స్టూడియోలకి రమ్మంటారా, కాస్త సిగం ఊగుతారా అంటే, దానికి నేను కాదమ్మా, అలా రాదు, మనకు ఒక పద్ధతి ఉంది. పొద్దుగాలు ఇవ్వగానే అన్నం తింటామా మనం? ఏం చేస్తాం? పొద్దుగాలు ఇవ్వగానే పండ్లు తోముతాం, తర్వాత స్నాన జపములు చేస్తాం, పూజలు చేసే వాళ్ళు ఉంటే పూజలు చేస్తారు, లేదు అనుకున్న వాళ్ళు ఉంటే నార్మల్గా స్నానం చేయగానే ఏదైనా టిఫిన్ చేయడమో భోజనం చేయడమో చేస్తుంటారు. కానీ లేస్తూనే అన్నం తినంగా, లేస్తూనే అన్నం వండంగా, దాన్ని కూడా పద్ధతి. ఫస్ట్ చాయ్ పెట్టుకోవడం, లేదా డికాషన్ పెట్టుకోవడం, పాలు మరిగించుకొని తాగడం. అంటే పొద్దుగా లేస్తూనే ఏదో ఒక అలవాటు మనకు ఉంది. అలాగే శివశక్తులలో ఒక అలవాటు ఏంటంటే, అమ్మవారు రావాలి అంటే దేవుని జాగలకు వెళ్ళాలి, దేవుని పూజ గదిలకు కానీ, అమ్మవారి విగ్రహం దగ్గరికి కానీ, స్నాన జపములు, పూజ పునస్కారములు, జపములు, తపములు అన్నీ చేసుకున్న తర్వాతే 2-3 శ్లోకాలు చదువుకున్న తర్వాతే అమ్మవారు ఆవాహనం అవుతుంది. వీళ్ళకి అట్లా కాదు. స్టూడియోస్లలో కూర్చొని వీళ్ళు మెయిన్ చాలా పెద్ద ఎత్తున చేసినటువంటి తప్పు, తెలంగాణ రాష్ట్రంలోనే ఒక అమ్మవారికి అవమానంగా దీన్ని నేను తీసుకుంటున్నా. రాదు అనడం, వస్తుంది అని వీళ్ళు ఊగడము, అది ఒకరిని చూసి ఒకరు, పులిని చూసినాక వాత పెట్టుకుందని, పలానా మీ దేవత రాకున్ననో లేకపోతే వచ్చిందో, మరి తను చేసిన స్టైల్లో నేను కూడా వెళ్తే నాకు కూడా గుర్తింపు వస్తుంది. 30 సంవత్సరాలుగా కష్టపడితే రాని గుర్తింపు వీళ్ళకి ఇప్పుడిప్పుడు మాకు ఎంతో గుర్తింపు రావడానికి మేము 30 సంవత్సరాలుగా తెచ్చుకున్నాం. కష్టం ఇది. ఎవరికి కూడా ఒక మంచి గుడ్ నేమ్ రావాలి అంటే చాలా సంవత్సరాలు కష్టపడాల. ఒక మంచి సంసారం చేస్తుర్రు, మంచి దాంపత్య జీవితం మీరు కొనసాగిస్తుండ్రు అని ఒక భార్య భర్తల్ని మీది ఒక గుడ్ దాంపత్య జీవితం, ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటి పోలీస్ కేసులు లేకుండా, భార్యను భర్త వేధింపకుండా, భార్య భర్తలలా ఒక గుడ్ నేమ్ తెచ్చుకోవడానికి, ఒక అవార్డు తెచ్చుకోవాలి అంటే వాళ్ళ జీవిత చరిత్ర అంతా చెక్ చేస్తారు. కొంతమంది అవార్డు ఏదైనా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, సెకండ్ ర్యాంక్ వచ్చింది, వీళ్ళకి ఒక గోల్డ్కి సంబంధించిన ఒక గోల్డ్ గిఫ్ట్ ఇస్తున్నాం, ఒక ఎండి గిఫ్ట్ ఇస్తున్నాం అంటే ఊకేనే ఇయ్యరు. అంటే అలాంటి గుర్తింపు రావాలంటే 25 సంవత్సరాలుగా, 30 సంవత్సరాలుగా, 50 సంవత్సరాలుగా దాన్ని సిల్వర్ జూబ్లీ అని, గోల్డెన్ జూబ్లీ చేస్తుంటారు కదా. అలాంటి అవార్డు ఇవ్వాలంటే వాళ్ళంతా మంచిగా సంసారం, వాళ్ళది ఏ రవగింజంతా కూడా సంసార బంధం విడిపోకుండా ఉన్న వాళ్ళకి ఆ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. అలా వైఫ్ అండ్ హస్బెండ్స్ కి ఒక అవార్డు అలా ఇస్తున్నారు. తెలుసుకొని వాళ్ళు గొడవలు ఉన్నాయా, కోర్టు కేసులు ఉన్నాయా, మంచి జాబ్ ఇవ్వాలంటే కూడా అన్ని రకాలుగా తెలుసుకొని, గవర్నమెంట్ జాబ్, అది పోలీస్ జాబ్ కానీ, ఏదైనా ఇంతకుముందు రేప్ కేసులు ఉన్నాయా, మర్డర్ కేసులు ఉన్నాయా, అలా ఒక అర్హత ఉంటేనే వాళ్ళకు ఒక జాబు, మిలిటరీ జాబు, పోలీస్ జాబు, ఇక్కడ భార్య భర్తలకు ఒక అవార్డు, వాళ్ళు మంచిగా వాళ్ళ చెడ్డ వాళ్ళ గుడ్ వ్యక్తుల కాదా అని తెలుసుకుంటున్నారు. అలా ఈ శివశక్తులలో కూడా మేము ఎన్నో సంవత్సరాలు కష్టపడని గుర్తింపు, మేము 30 సంవత్సరాలు కష్టపడితే వచ్చిన ఈ గుర్తింపు అంటే మమ్మల్ని కూడా సత్యం ఉందా లేదా, అసత్యం వాళ్ళ అని క్లారిటీ తీసుకుంది లోకం. ఊరికేనే రాకేష్ బోనం అంటే ఇన్ని కోట్ల జనము చూస్తలేరు. మేము యూట్యూబ్లో చూస్తే కూడా అమెరికా, లండన్, ఆస్ట్రేలియా అలా ఎక్కడెక్కడ చూస్తారో, మీరు కూడా ఒక యూట్యూబర్గా మీకు కూడా తెలుసు, ఎక్కడెక్కడ వాళ్ళు ఎంతెంత మంది ఎక్కడికెళ్ళి చూస్తున్నారు అనేది
ఉంటది. మమ్మల్ని రోజు కూడా 8 కోట్ల జనం చూస్తుర్రు అనేది మనకు కొన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా రాకేష్ బోనంని ప్రతిరోజు 8 కోట్ల జనం చూస్తుర్రు అనేది ఒక క్లారిటీ ఉంది. అంటే ఊకేనే నాకు ఈ పేరు ఈ బిరుదు ఇయ్యలే. అలా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ని, అలా ఒక పోలీస్ జాబ్ రావాలంటే తన కెరియర్ చూసి గుడ్డా బ్యాడా చూసి, అలా ఒక బయట దేశం మనం వెళ్ళాలంటే కూడా పాస్పోర్ట్ ఊకేనే ఇయ్యరు. ఒక గుడ్ వ్యక్తి ఇంకా ఏమన్నా పోలీసువి ఉన్నదా లేదా చూసుకొని ఇస్తారు. అలాగా వీళ్ళకు కూడా ఒక గుర్తింపు రావాలి అంటే వీళ్ళు కూడా కొన్ని ఏళ్ల పాటు అమ్మవారిని మొయ్యాల. లేదు ఒక 5 నెలలు 6 నెలలు దేవుడు రాగానే అరే పలానోళ్ళకి ఇంత పెద్ద పేరు వచ్చింది కదా, అలా పేరు మనం తేవాలంటే రాకేష్ అన్నలాగా మోకాళ్ళ మీద నడవాలన్నా, బోనం ఎత్తుకొని నీళ్ళల్లో పోవాలన్నా, అంత రిస్క్ చేయాలన్నా, ఏ రిస్క్ చేయకుండా ఎలా వస్తుందబ్బా పేరు అని ఒక ఆలోచన చేసిర్రు. ఎలా అయినా ఈ రోజు కాలంలో ఎవరికి పడితే వాళ్ళకి దేవుడు వస్తుండు. ఎలా అయినా గ్లామర్ తో ఉన్నాం, మంచిగా చక్కగా తయారైతే గర్భగుళ్ళ నుంచి వచ్చిన అమ్మవారి లాగా ప్రతి ఆడపిల్లలు తయారైతే అమ్మవారి కంట మంచిగా కొడతారు కదా, అమ్మవారి లెక్క కొడతారు. అలా అమ్మవారి లెక్క చాలా చక్కగా తయారేసి నెత్తిరు పోసేసి 2 పూలు పెట్టేసుకొని ఇంత బొట్టు పెట్టేసుకుంటే ఎలా అయినా నమ్ముతారు. ఎలా అయినా ఇలా అనొచ్చు, ఇలా యాపాకులు పట్టుకుని ఊగొచ్చు, ఎంత పని అది. ఇక దేవుళ్ళని దల్లవడమా, ఎవరైనా దలిసింది దాంట్లోకి ఒక 4 అక్షరాలు తీసుకొని దలిసేస్తే అయిపోతుంది. అలా ఎంతమంది ఒకరు చేసిర్రు, దాని తర్వాత ఈమె చేస్తుంది. ఎలా గుర్తింపు వచ్చింది వాళ్ళ సౌందర్య ఎంతమందికి తెలుసు అండి? కోట్ల జనం తెలుసు. ఏం కష్టపడింది సౌందర్య, ఆమె తర్వాత ఎన్నుకున్న వాళ్ళు ఏం కష్టపడ్డారు. వాళ్ళ ఇన్స్టాగ్రాములలో యూట్యూబ్లలో ఒక రేంజ్ లో ఉన్నారు. వాళ్ళు ఏం కష్టపడ్డారు, ఏం సత్యం చూపించారు. మీరు షిగాలుగి బోనం ఎత్తుకున్నారా, చేతులు ఇచ్చిపెట్టి ఆడినరా, నిప్పుల మీద నడిచిండ్రా, చేతులు నిప్పులు పోసుకున్నారా, నాలుక మీద నిప్పు రవ్వ పెట్టుకురా, ఒక 5 నిమిషాలు చేతులు ఆరతిచ్చిర్రా, అమ్మవారికి ఆరతిచ్చి ఏదైనా శ్లోకం చదివినరా, ఏదైనా సత్యం చూపించిరా. మీరు పుట్టి నవ్వడం, రాదు 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 వస్తుంది వస్తుంది అనడం. ఈమెనే కాదు, ఈమె వెనుకున్న వాళ్ళని గుంజాలి, తర్వాత రాబోయే తరుణాన్ని గుంజాలి. ఇలా దొంగ వాళ్ళు ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ గుంజాలని నేను మీడియా వాళ్ళకి కానీ, మీ సోషల్ మీడియా వాళ్ళకి కానీ నేను దయచేసి నేను ఇలాంటి వాళ్ళందరినీ ముందు, ఇప్పుడు రీసెంట్గా ఒక నాగకన్య నాది పూర్వజన్మ ఈ జన్మ అని వస్తుంది, నాకు లవర్ కూడా ఉన్నాడు, తను కూడా ఇప్పుడు దొరికిండు, మా లవర్ ఆయన 60-70 ఏళ్ళకు ఉన్నాడు, ఈమె చూస్తే 25 ఏళ్ళకి 20 ఏళ్ళకు ఉంది. అతను పట్టుకొచ్చేసి నా లవర్ గుప్త నిధులకు ఇప్పుడు ఆమె డ్రామా ఆర్టిస్ట్. దీన్ని ఖండించకపోతే తులసి వనంలో గంజాయి మొక్క వచ్చేస్తే ఇలా గంజాయి మొక్కను దాన్ని ఏమనకుండా ఊకుంటే ఆ గంజాయి వనం మొత్తం తులసి వనంని గంజాయి వనం చేసేస్తుంది. అందుకే నేను ముందుకు వస్తున్నా. 30 సంవత్సరాలుగా నాకంటూ సీనియారిటీ ఉంది, నాకంటూ ఒక సత్యం ఉంది. ఆ సత్యం ఆల్మోస్ట్ ప్రజలోకం చూసుకున్నారు. పెద్ద పెద్ద రాజకీయ నేతలు అటువంటి వాళ్ళు కూడా నా పాదాలు తీసుకుంటారు. చాలా దండి కోటీశ్వరులు కానీ, కోటీశ్వరులు కాకపోని వాళ్ళు బీదవాళ్ళు కానీ, ఉన్నవాళ్ళు కానీ, నమ్మినోడు కానీ నమ్మనోడు కూడా ఆ బోనం అనే దాన్ని చూసి, ఆ ఆటను చూసి కూడా నమ్మిన రోజులు ఉన్నాయి, మా దగ్గరకు వచ్చిన రోజులు ఉన్నాయి. అమ్మవారు అంటూ ఒక అమ్మవారు ఉన్నది, ఆమె అంటూ ఒక మిరాకిల్ ఉంది, ఒక శక్తి ఉంది అని నమ్మనోళ్ళను కూడా నమ్మించి మేము అంటే దేవుడు అంటేనే లేడు అని హేతువాదుల్ని కూడా నమ్మించే విధంగా, ధర్మం వైపు తీసుకొచ్చే విధంగా మేము 30 సంవత్సరాలుగా, నాకు 37 ఏళ్ళు, నాకు 7 ఏళ్ళ వయసులో నాకు దేవుడు వచ్చి 1988లో జన్మించిన నేను. నాకు ఎన్ని ఏళ్ళు ఉంటే మీరే చూసుకోవచ్చు. అలా జన్మని 7 వరకు తెచ్చినాం మేము. మా లైఫ్ని ఇంతవరకు మేము కూడా చాలా నీట్గా సాఫ్ట్గా. మీరు కూడా రాకేష్ బోనం మంచి వ్యక్తి చెడు వ్యక్తి అని మీరు కూడా తెలుసుకోండి. అందరికీ తెలుసు, ఆల్రెడీ మీకు తెలుస్తుంది. ఇంకా కూడా లోతుకు వచ్చి తెలుసుకోండి, బస్తీలోకి వచ్చి అడగండి ఏంటి తను అని. అలా ఒక గుడ్ నేమ్ తెచ్చుకోవడానికి ఇన్నేళ్ళు కష్టపడితే ఎలా అని అడ్డదారులలో వచ్చేసి టాప్ నెంబర్ 1 పొజిషన్లో కూర్చుందామని. సరే కూర్చుంటారేమో, కానీ ఇక్కడ భక్తులు బలైతున్నారే. మీరు ఒక దైవాన్ని అడ్డం పెట్టుకున్నారే. ఎల్లమ్మను దాదాపు ఎప్పుడో రాజున్న కాలంలో పెట్టేసిన ఎల్లమ్మ ఇప్పుడు వెళ్ళిందని మీరు క్రియేట్ చేస్తున్నారే. ఆమె నిన్నగాక మొన్న మీరు తవ్వి పెట్టి మీకు అనుకూలంగా ఉన్న గురువుని పట్టుకొని మీరు ఆ విగ్రహాన్ని తీసి మీరెవరికి చెప్పొద్దు, మేమెవరికి చెప్పొద్దు, గుట్టు రట్టు కాకుండా పెట్టేద్దామని ఎల్లమ్మని పెట్టేసి మీరు చేసిన తప్పేంటి? గంగలో పెట్టడం. మీరు గంగలో పడ్డారు, మీరు ఫేక్ అని తెలిసిపోయారు. ఇలా పిల్ల పుట్టకముందే కుళ్ళ గుట్టి పెడతామా? పిల్లలు పుట్టకముందే బట్టలు కుట్టి పెడతామా? నువ్వు మగ బట్టలు కుడితే ఆడపిల్ల కుడుతుంది, ఆడపిల్లల బట్టలు కుడితే మగ పిల్లడు పుడతాడు. మరి ఎవరికి వేస్తావా బట్టలు? సరే చిన్నపిల్లలుగా ఏమంటారని అడ్జస్ట్ అయిపోతారని మగపిల్లలకి ఆడపిల్లల బట్టలు, ఆడపిల్లలవి మగపిల్లలకి వేస్తావు. నువ్వు 25 ఏళ్ళు వచ్చినాక అవే బట్టలు వేస్తావా? వేస్తే నీ కన్న కొడుకు నువ్వేం చేస్తున్నావు? ఇజడ వేస్తున్నావు. అది చిన్నగా ఉన్నప్పుడే నువ్వు తెలుసుకుంటే అదే మ్యాటర్.
ఇక్కడ ఉన్న సౌందర్య కూడా తప్పేంది ఒప్పేంది, నిజమేంది అబద్ధమేంది, సత్యమేంది అసత్యమా అనేది నువ్వు తెలుసుకోవాలి. సౌందర్యనే కాదు, ఆమె ఎన్నుకున్నటువంటి ఆమె క్లోజ్ ఫ్రెండ్ కానీ, నేను పేరు చెప్పదలుచుకోలే, సౌందర్య బజార్లో పడ్డది కాబట్టి ఆ పేరు చెప్తున్నాం. ఇంకా వేరే వేరే వాళ్ళ కథలు కూడా సాగుతున్నాయి. ఇక మీద వాళ్ళు సాగొద్దు. ఒకవేళ నిజంగా సాగితే భక్తి పరంగా, నిజమైన మీ శక్తి పరంగా బయటికి రండి. మీ శక్తి ఏందో చూపియండి. ఖచ్చితంగా ఇప్పుడు మాత్రం సౌందర్య కానీ వాళ్ళు కానీ ఒక ఇంత 3 అంతరాలు 2 అంతరాలు ఒక అంతరం బోనం చేద్దాం. సత్యం చూపించు. మేమే నీకు మంగళహారతులు బట్టి మేమే బొట్టు కుల్లా చేస్తాం శివగణాథులం. ఇప్పుడు అట్లనే మా కులము వాళ్ళందరూ బండారు కులస్తులు పోయి ఆమెకు బొట్టు బంద్ చేయడం కూడా చేసి. మీరు బొట్టు ఇచ్చే ముందు ఒక వ్యక్తికి ఏమేం ప్రత్యేకతలు ఉన్నాయి అని తెలుసుకున్న తర్వాతనే బొట్టు ఇస్తారు కదా, మరి ఆమె గురించి ఏం తెలుసుకోకుండానే ఆమెకు బొట్టు పెట్టిరా? అమ్మ, బొట్టు అంటే సౌందర్య ఏ శివశక్తులకు సంబంధం ఉండదు. మరి ఆమె శివశక్తిగా పిలువబడుతుంది ప్రజెంట్. అలా పిలువపడుతుంది అంటే ఇప్పుడు నీకుగా దేవుడు వస్తాడు. నీకు ఆ దేవత నిజమా అబద్ధం అనేది ఒక గురువుని పట్టుకుంటావు. నిజం అనిపిస్తే వాళ్ళు పండుగలు చేస్తారు. కానీ ఇక్కడ మొదలు ఏ గురువు దగ్గరికి అయితే వీళ్ళు పోయిందో సౌందర్య, వాళ్ళు పలానా మొగోడు కానీ ఆడామె కానీ నిజమైన దేవుడా అబద్ధమైన దేవుడా నాడి బట్టి చూసి, ఇక్కడ నాడి బట్టి చూస్తారు. అలా నువ్వు తెలుసుకొని అప్పుడు నువ్వు శివశక్తులకు ఎంటర్ చేసేది ఉండే. ఇది ఒక డ్రామా ఆర్టిస్ట్ గా జరిగింది కాబట్టి వాళ్ళు ఏం చెప్పలేదు. కాదు, మేమెందుకు గురువునైతా, నేను అదే చెప్తున్నా. ఒక వీడియో గానీ ఒక ఫోటో గానీ నాకు ఒక అలవాటు ఉంది. ఫోన్ మాట్లాడారు కదా మీరు ఆమెతో? ఫోన్ అంటే నాకు తను చేసింది, నేను ఎందుకు మాట్లాడతా, నాకేం అవసరం ఉన్నది. ఆమె నాకు ఫోన్ చేసి పలానా ఇట్లా ఉందన్న సిచ్యువేషన్, శివగానాథులందరూ బండారు కులం ఇంటి మీదకి వస్తున్నారు, నాకు బుగులవుతుంది గాబరవుతుంది, పలానా వీడియోలు కూడా నాకు ఇబ్బంది పెడుతున్నాయి, ఇలా వీడియోల మీద వీడియోలు తీసేస్తున్నారు, నాకు కాస్త ఇబ్బంది అవుతుంది, నేను ఏమైనా చేసుకుంటా అంటే చూడు సౌందర్య, నువ్వు చేసింది మామూలు మాట కాదు. తెలంగాణ రాష్ట్రంలోనే అమ్మవారు రేణుకాదేవిని అవమానపరిచేటట్టు చేసినావు నువ్వు. దైవంతో నాటలాడుతున్నారు. 60-70 ఏళ్ళ నుంచి ఊగినోళ్ళు కూడా ఏ స్టూడియోలలో పోయి అట్లా ఊగలే. నేనే ఊగలేదమ్మా, అట్లా అమ్మవారు రాలేదు. V6 కానీ TV9 కానీ TV5 కానీ హిందూ ధర్మం ఛానల్, అది కూడా చాలా పెద్ద ఛానల్, అది కానీ మీది కానీ ఇంకా ఎన్నో సోషల్ మీడియా ఛానల్స్ ఉన్నాయి. ఎల్లా కూడా ఈ 30 ఇయర్స్లలో ఎక్కడ అమ్మవారిని తెప్పేయడానికి వాళ్ళు ట్రై చేయలేదు. సరే ఊగితే ఇంకా ఫేమ్ అవుతాం కదా అని ఎప్పుడు కూడా అమ్మవారు ఒంటి మీదకి రప్పించుకోలేదు. అలా జరగలేదు తల్లి. నువ్వు చేసిన మహా పెద్ద తప్పు, అమ్మవారిని బ్లేమ్ చేసినవమ్మా. అమ్మవారుకు నువ్వు ఇన్సల్ట్ చేసినవు, ఆమె పేరును ధ్వంసం చేసినవు, ఆమె పేరును ఖరాబ్ చేసినవు. ఎల్లమ్మ పేరు మహా గొప్ప పేరునని నేను ఎందుకు అంటున్నంటే, కొంతమంది సోషల్ మీడియాలల్లా ఈమె వల్లనే కదా ఎల్లమ్మ ఫేక్ ఎల్లమ్మ ఫేక్ ఎల్లమ్మ ఫేక్ అని రాస్తున్నారు. ఎందుకు ఎల్లమ్మ ఫేక్ అని రాస్తున్నారు? సౌందర్య ఫేక్ అని రాయండి, నేను ఫేక్ అయితే రాకేష్ బోనం ఫేక్ అని రాయండి, ఇంకెవరన్నా తప్పులు చేస్తే వాళ్ళను కూడా నువ్వు ఫేక్ అని రాయండి. కానీ దేవతల్ని మాత్రం ఇలా తీసుకురావద్దు. ఇది సోషల్ మీడియా కూడా మంచిది కాదు. ఈ రేణుకాదేవి ఫేక్ కాదు. రేణుకా ఎల్లమ్మ ఎవరు? 7 ఏళ్ల వయసులో ఆ ఎల్లమ్మ చరిత్ర ఈయన ఏడ్చి అమ్మా నువ్వు లోకమాతవు జగన్మాతవు శాంభవీదేవివి, శివుని బిడ్డ శనల్లి మాతవా గండ జ్యోతి రేణుకాదేవివి, 7 భువనాలకు అధిపతి మహారాణివమ్మ నువ్వు, 14 భువనాలకి శ్రీలోక సంచారణ శ్రీ చక్రవాసని శ్రీ కనకదుర్గాదేవి అంశలో మహాశక్తి స్వరూపిణి జగన్మాతవమ్మ. అయ్యప్ప 18 పడిమెట్లల్లో కూడా రేణుకాదేవి మెట్టున్నది. నీ కొడుకు గదమ్మ అయ్యప్ప దేవాలయం కట్టింది. అలా మహా గొప్ప కొడుకును గన్న జగన్మాత భార్గవ బలపరశురాముని గన్న లోకమాత జగన్మాత. 7 ఋషువులల్లా 7వ ఋషి ఆ జమదగ్ని ఇల్లాలువమ్మ జగన్మాత బలకంపేటెల్లమ్మ. నిన్న తల్లి వీళ్ళు ఆట ఆడుకుంటుండ్రు అని నాకు ఆ తల్లి తరఫు నుంచి వచ్చిన ఒక్కరన్నా అమ్మ తరఫు నుంచి భక్తి భావనంలో రాకపోతే, ధర్మ పోరాటంలో మనం రాకపోతే ఇలాంటి దొంగ వాళ్ళు చాలామంది పుట్టుకొస్తారు. మేమెన్నడూ చెప్పలేదే, నాకు ఇంత శక్తి ఉన్నది కదా బోనం విషయంలో కానీ మిగతా విషయంలో. త్రిశూలం పడతా, ఖడ్గమ్ము పడతా, నాలుకేళ్ళు తెరుస్తుంది నా అమ్మవారు. కానీ గుడ్లు తెరిస్తే గుడ్లంతా గుడ్లు తెరుస్తుంది అమ్మవారు. ఇంతింత లోతు బోనం ఎత్తుకొని ఈ టేబుల్ అంత ఎత్తు 1 feet 2 feet అమ్మవారు ఎగురుతున్నది, ఉరుకుతున్నది, నడుస్తున్నది. నాగసర్ప ఆకారంలో అమ్మవారు రూపం చూపిస్తున్నదే. ఎక్కరాని కొండలెక్కుతున్నదే, కొండపోషమ్మ కొండలు, గోలుకొండలు, మొకాల మీద దిగరాని కుంటలు, అల్లల్లా పాములు ముసళ్ళు ఉంటాయి పెద్ద పెద్ద నదులల్లా. అలాంటి నదులకు దిగిందే నా తల్లి జగన్మాత. ఆమె సత్యమే అని చెప్పిన కానీ నా సత్యమని చెప్పలేదే.
ఎక్కడ నేను అమ్మవారిని ప్రకటించుకోలేదు. రవ్వ గింజంత పెసర గింజంత నెత్తి మీద రూపాయి పెడితే వాడు బజార్లో కొనేటోళ్ళు లేరు మిమ్మల్ని. అలాంటి ఆడపిల్ల అంటే కొంటారేమో కానీ మీ దగ్గర ఏదో శక్తులు నేను మాత్రం కొనరు. ఇది దయచేసి దయచేసి 2 చేతులు జోడించి దేవతల్ని అవమానం చేయొద్దు. నేను 24 సంవత్సరాలుగా ఆ తల్లి నన్ను వరించింది. 30 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో నేను ఉన్నాను. అర్థమైందా? అంటే అమ్మవారు రాగానే శక్తులు ఉన్నాయి కదా, అందుకే 24 సంవత్సరాలు అని చెప్పిన. ఒక 2-3 ఏండ్లు మనకు 4-5 ఏండ్లు మనం శక్తి తెచ్చుకోవడానికి జపము తపము ఉపము ఆచార పూజలు చేసి పవర్స్ తెచ్చుకోవడానికి టైం పడుతుంది మనకు. ఎవ్వరు కూడా పిల్ల పుట్టంగానే ఉరుకులాడుతుందా? పిల్ల పుట్టంగానే మాట్లాడుతుందా? మరి అలా అంటే అప్పుడు వీళ్ళకి పుట్టంగానే ఎలా ఇన్ని మాటలు? అమ్మనే వస్తుందట, రేపు నాకు ఈ నైవేద్యం ఉండని అమ్మవారే పక్కకు వండుకుంటుందంట, ముచ్చట్లు పెడుతుందంట, కబుర్లు చెప్తుందంట. ఇంకా నయ్యం మాకు ఆమెనే స్నానం చేపిస్తుంది, ఆమెనే మంచిగా బట్టలు వేస్తుంది, ఆమెనే మా ఇంట తిరుగుతుంది. ఆమె కాదు అసలు ఎల్లమ్మ అనేదే లేదు, మేమే సాక్షాత్తు జగన్మాత ఎల్లమ్మని అదొక్కటి ప్రకటిస్తే బాగుంటుందని అనుకుంటున్నా. సౌందర్య కానీ వాళ్ళ మెనుకున్న కొద్ది గ్యాంగ్ కానీ మేమే పోషమ్మ, నేనే మైసమ్మ, మేమే ఎల్లమ్మ అంటే ఆ గుళ్ళల్లో విగ్రహాలు ఎందుకు? ఇంకా తీసేసి వీళ్ళని కూర్చుండబెట్టేసి జాతర చేయొచ్చు. సో ఇప్పుడు ఆమెకి శివశక్తులు వెళ్ళి బొట్టు తీసేయడం జరిగింది. అంటే బొట్టు పెడితే నిజంగా దేవత మీదికి వస్తుంది అంటే, ఇగో మేము కూడా ఇప్పుడు పూజ చేసిన బొట్టు మాది ఉంది, మరి ఒకసారి నాకు బొట్టు పెడితే నాకు కూడా శివం వస్తే నేను కూడా లైవ్ లా ఇట్లా పట్టుకొని ఆమెలాగా ఇట్లా శివం ముగుదామని అనుకుంటున్నా. మరి అమ్మా ఇక్కడ మీకు ఈ బొట్టు గురించి అర్థం కాలే. ఈ బొట్టు పెడితే నమ్మకి దేవత పుట్టడం, బొట్టు తీసేస్తే దేవత బందని కాదు. ఒక పిల్లగాడు ఒక తొవ్వలో ఉండాలంటే ఫస్ట్ వాళ్ళ ఫాదర్ మదర్ లైన్ లో పెట్టుకోవాలి. ఈ పని చెయ్యొద్దంటే చెయ్యొద్దు. ఆ పిల్లగాడు తల్లికి తండ్రికి భయపడుతుండు. భయపడి ఏం చేస్తున్నారు? రోడ్లు ఎక్కుతలేరు, ఎక్కడ తిరుగుతలేరు, చేస్తలేరు. పిల్లలు పలానా చిచ్చోర చాతలు చేస్తున్నారు, తల్లిదండ్రి దాన్ని ఖండిస్తుండ్రు, అది ఓకే. అలాగా మా పెద్దగనాథులు అనే వాళ్ళు సీనియారిటీ వాళ్ళు వచ్చినప్పటికీ ఎంత అమ్మవారు ఒంటి మీదకి ఆవాహనం కాకుండా ఇక్కడ కులం అనేది ఒకటి ఉంటది. మాకు పెద్దలు వాళ్ళు ప్రకటించిర్రు, పలానా రాజులు ఎలా ఉంటారు, అరే వాళ్ళ పలానా తప్పు చేసిరట, ఊర్లోకి వెళ్ళి బహిష్కరించండి, లేకపోతే సిరుసు తీసేయండి, లేకపోతే నరికేయండి, చంపేయండి అని ఎలా ఒక మహారాజు చెప్తారో అలా కుల పెద్దలు అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కొద్దిగా కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఆ కట్టుబాట్లలో ఇక మీద ఈమెకు బెదురు పెట్టిరన్నమాట. లేదు వాళ్ళు పెట్టినా కూడా నేను ఊగుతా చేసేది చేస్తా అంటే మాత్రం ఇవాళ ఊరే బహిష్కరించనున్నారు వాళ్ళని. రేపు ఎక్కడైనా దేవత వస్తే ఒక 10 మంది 100 మంది పోయి కొడతారు వాళ్ళని. ఎందుకంటే కులం మాట కాదన్నందుకు. కులంకి ఫస్ట్ వాళ్ళ కులంకు వాళ్ళు ఇజ్జత్ ఇచ్చుకోవాలి, వాళ్ళ ఊరు గ్రామస్తులకు ఇజ్జత్ ఇచ్చుకోవాలి, తర్వాత మా కులానికి ఇజ్జత్ ఇచ్చుకొని ఆ ఊరితో మంచిగా ఉండాలి, మాతో కూడా బాగుండాలి. అందుకే ఈ బొట్ట అనేది అంటే ఒట్టిగానే బంద్ అనకుండా ఒక మంత్రం వేసి నీకు ఇక మీద దేవత, అందుకే కట్లలు వేసిరు అంటారు కదా, ఇప్పుడు ఆమె కట్లలు వేయలే. పలానా పెద్ద గురువులు ఎవరు ఉంటారో, అమ్మా ఇలా ఈమెకి నువ్వు ఎప్పుడు పడితప్పుడు రాకు, ఇది నిజమైన అబద్ధమైన, ఈ నిజం సిగమైన, అబద్ధమైతే అబద్ధం బయట పడేదాకా, నిజమైన తల్లివైతే మేము చెప్పినట్టు నీ పిల్లలం కదమ్మా, మేము ఎన్నో 70 ఏళ్ళ నుంచి నేను మోస్తున్నాం కదమ్మా, కుల పెద్దలము బండారు కులంలో నీ బండారు పట్టినం చేతులని, కుంకుమ కూడా కాదు నొష్ట బండారు. కొమరెల్లి మల్లన్న మక్కాకి పోయి ఇక్కడికి 7 సముద్రాలు దాటి మక్కాకు పోయి తెచ్చిన బండారుకి అంత శక్తి ఉంటుంది. శివసత్తులు ఎవరైనా శిపించాలన్నా, నాశనమైపోతారు అనాలన్నా ఈ బండారు బట్టి ఎగజల్లుతే జాళ్ళు. కొమరెల్లి మల్లన్న కూడా 1,00,000 ఆవుల మంద, గోవుల మందను కూడా 1,00,000 ఆవులనిచ్చి మల్లన్న ఎట్లా వెళ్తాడో చూద్దామని అన్నదమ్ముళ్ళు పరీక్ష పెడితే బండారు ఆయనకు నిద్ర వస్తుంది. ఆయన మరి రెస్ట్ తీసుకోలేగా స్వామి. అలా బండారు జల్లి ఇగో ఈ ఆనకట్టుకెళ్ళి ఈ బార్డర్ దాటి ఏ ఆవులు గోవులు మేకలు గొర్రెలు పోవద్దు అని ఇట్లా బండారు ఎగజల్లుకొని ఆ బార్డర్లని ఇవన్నీ ఉండేటట్లు చేసుకొని మంచిగా గొంగడు వరుసుకొని నిద్ర పోతాడు మల్లన్న. ఆయన తెచ్చిండు కదా మరి బండారు. ఆయన తెచ్చిన పసుపు కుంకుమ, ఆయన తెచ్చిన గుగ్గిల మైసచ్చి తురుకోల చేతుల దెబ్బలు తిన్నాడు, ఎన్నో పడరాని పాటలు పడి 24 సంవత్సరాలు అక్కడ బాధపడి తెచ్చిండు మల్లన్న తెస్తుండగా గంజా కర్రావును కోసిండు. ఆ శివలింగం కూడా ముస్లిం దగ్గర ఉంటే ఏం పూజలు చేస్తలేరు, మా అయ్యకు నాకు నచ్చుతలేదు. మా తండ్రి గారు భారత ఖండముల మరి హిందువుల దగ్గర ఉంటే దినాం పూజలు ఉంటాయి, అభిషేకాలు ఉంటాయి. అలంకార ప్రియుడు శ్రీ మహావిష్ణువు.
అభిషేక ప్రియుడు శంకరుడు. ఉమ్, ఈ అభిషేక ప్రియుడైన శంకరుడు మరి మనం ఇక్కడ ఉంటే బాగుంటది కదా, హిందువుల దగ్గర బాగా పూజలు చేస్తారు, ఎట్టయితే ఈ శివలింగాన్ని ఇక్కడికి వెళ్ళి మాయం చేయాలి అని చెప్పేసి కర్రావును కోస్తే ఆ రక్తం పోయి శివలింగం మీద పడితే శివశివ అని ఆయన లోపలికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు గోరీలు కడతారే, ఆ గోరీలలో ఏం పినిగలు ఉండవు, ఉమ్, అల్లానే ఒక పేరు పెట్టుకొని గోరింగ్ కట్టుకుంటాడు. ఎక్కడైతే శివలింగం పోయిందో అక్కడ మక్కా మసీద్ అనేది ఒకటి ఏర్పాటయ్యింది. మక్కలో ఉండేది కూడా శివలింగమే, ఇది అందరి హిందువులకు తెలుసు, ఉమ్, దాన్ని కాదంటారు వాళ్ళు. అలా కర్రావును కోసిండు. ముస్లింలు కూడా ఈ సంక్రాంతి సమయంలోనే మగవాళ్ళని కూడా అందులో గంజాయి కలిపేస్తాడు, ఆవు మాంసంలో కలిపేసి వాళ్ళకి తినబెట్టేస్తాడు. వీళ్ళందరూ బేవశ అయిపోతేనే కదా, వీళ్ళందరూ బేవశ అయిపోతేనే నేను ఇవన్నీ దొంగలించి తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. ఓ 100 మంది 1000 మంది ఉంటే ఎట్లా దాటుకుని వెళ్తాడు, అందరినీ నిద్రలోకి తోసేయాలి. అయ్యో పొద్దుగాల పోయిన మా భర్తలు ఇంకా తిరిగి వస్తలేరేంది అని ఆడవాళ్ళు బయటికి వెళ్తుంటే వీళ్ళందరూ చూసి ముఖం మీద నీళ్లు కొట్టో లేకపోతే ఏదో ఒక రకంగా లేపుకొని మళ్ళీ తెస్తారు, నా అంతు చూస్తారు వీళ్ళు అని భయపడి అమ్మ కీడొచ్చింది, మీ భర్తల ముఖము మీరు ఇలాగే డైరెక్ట్ చూడొద్దు, ఇప్పుడే చూడకండి, బుర్కాలు వేసుకొని కళ్ళు కూడా కప్పుకొని, అందుకే వాళ్ళు నిండా కప్పుకుంటారు, ఐస్ కూడా కరెక్ట్ కనిపించవు, నిండా బుర్కాలు వేసుకొని కొద్ది సమయం అయినాక వెళ్ళి చూడండి అమ్మ మరి మీ భర్తలు ఇట్లా అని అది ఒక కీడును అనేది సృష్టించింది. ఆ సృష్టించిన పదం ఏమైపోయింది సంక్రాంతి సమయంలో, ఎప్పుడు మనకు అక్కజెల్లెల గాజుల కీడు, వదినే మడదండ్ల గాజులు వేసుకుంటారు, అక్కజెల్లెల గాజులు వేసుకుంటారు, కాళ్ళకు మెట్టల కీడంటారు, పుస్తల కీడని ఒక పసుపు కొమ్మ మెడలు వేసుకుంటారు, చీరల కీడంటారు, వదినే మడదండ్లు చీడలు పెట్టుకోవాలంటారు, ఎన్నో రకాలుగా కీడులు వస్తుంటాయి. ఆయన ఆనాడు సృష్టించిండు కాబట్టే ఈనాడు ఆ కీడులన్నీ వస్తున్నాయి. అలా అవన్నీ ఇక వాళ్ళు ముస్లిం వాళ్ళు వెళ్ళిపోతారు, లేపుతారు, అరే ఇప్పటిదాకా ఉండే కదా మల్లయ్య ఫకీర్ ఎక్కడికి పోయిండు ఈయన అని చెప్పేసి వాళ్ళందరూ ఖడ్గాలు పట్టుకొని ఉరికొస్తుంటే ఆ తర్వాత అయ్యో ఎనుకున్నారు, వచ్చేస్తున్నారు ముస్లిం వాళ్ళు నన్ను చంపేస్తారని ఈ ఎట్లా దాటాలా, మా అక్క 7 సముద్రాలు దాటి ఇక్కడ రావడానికి పుల్లటి గుర్రం ఇచ్చింది ఆనాడు 24 ఏళ్ళ కింద. పుల్లటి గుర్రం మీద 7 సముద్రాల ఆకాశంలో వివరిస్తూ రెక్కల గుర్రం మీద వచ్చిన, మరి ఇప్పుడు నేను పోవాలంటే కర్రె కుక్క అవతారం ఎత్తుకొని, కుక్క అయితే నీళ్ళలో ములగకుండా ఈత ఈదుతుందని అన్ని నోట్లో పెట్టుకొని నీళ్ళలో దుంకి వస్తాడు, ఈత ఈదుకుంటూ వస్తాడు. అలా కత్తులు కటార్లు ఇసురుతుంటారే మల్లన్న ఫకీరు కుత్తా ఓగయా అని ఆ ఖడ్గాలు ఇస్తురుతుంటే మా గంగమ్మ తల్లి అమ్మవారు 18 దస్తాల భుజాదారి చేతులు అడ్డం పెట్టి నా కొడుకును చంపొద్దు అన్నప్పుడు ఒక చెయ్యి తెగి కింద పడిపోతుంది. ఆ చెయ్యి మా అమ్మ దుత్తగా పోవద్దని తిరిగి తుర్కపట్నములు ఇసిరేసి ఇప్పటి నుంచి నాకు మేనత్తవైతూ నువ్వు బీఫాతిమ్మదేవి అని 5 ఏళ్ళ పంజ బీఫాతిమ్మ అని అలా వరం ఇచ్చేస్తాడు. అంటే దేవుళ్ళ చరిత్రలు ఒక్కొక్కటి ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నంటే ఏ దేవుడు నార్మల్గా దేవుడు అని చెప్పుకోలే. 14 సంవత్సరాల వనవాసం పడ్డాడు శ్రీరామచంద్రుడు. ఎక్కడైతే ఒక గుర్రానికి జెండ కట్టి అశ్వయాగం చేసి ఎక్కడ భూమండలం మీద ఈ గుర్రం తిరుగుతుందో అంతవరకు రామరాజ్యం అన్నాడు. అంత శ్రీరామచంద్రుడు కష్టం లేకుండా చేసుకోవచ్చు కదా తన లైఫ్ని. వీళ్ళు ఏ కష్టం లేకుండా అవలీలగా ఎదిగిపోదామంటది దైవం కూడా సహింపది. ఇప్పుడు మీరు కష్టపడకుండా ఎవరైనా మోసం చేసేసి ఒక 2 కోట్లు తెచ్చేసుకుంటే 30-40 ఏళ్ళు ఈజీగా బతకొచ్చు. సరే ఎవరో కళ్ళు లేని వాళ్ళు ఇంట్లో పోతావు 2 కోట్లు తెచ్చుకుంటావు, ఎంతవరకు నువ్వు బతకగలవు? కర్మ అనేది నిన్ను వెంబడిస్తుంది. శ్రీరామచంద్రుని తండ్రి దశరథ మహారాజు ఏదో ఒక జీవులను ఏమన్నా వేటాడాలని వెళ్తాడు. వెళ్ళినప్పుడు నీళ్ళ సప్పుడు తల్లిదండ్రి గుడ్డి వాళ్ళు ఉంటారు, వాళ్ళ వాటర్ తీసుకుపోవడానికి ఒక కొడుకు వాటర్ దగ్గర పోయినప్పుడు నీళ్ళ సప్పుడు ఏందని బాణం కొడతాడు. బాణం కొట్టిన మరుక్షణమే వాడు చనిపోతాడు. చనిపోయే ముందు నేనేం చెప్పిస్తలేను దశరథ మహారాజు, ఈ వాటర్ తీసుకెళ్ళి జర మా అమ్మ నాన్నకి ఇయ్యవా, నేను చనిపోతున్నా, వాళ్ళు ధూపలో ఉన్నారు. వాళ్ళ దగ్గర పోయినప్పుడు ఈయన మాట్లాడుకుంటూ వాటర్ ఇస్తుంటే వాళ్ళు కళ్ళు ఉన్నా లేకున్నా స్పర్శతో వాసనతో గుర్తుపడతారు. ఎవరో కొత్త వ్యక్తి వచ్చిండు, నా కొడుకు కాదు, ఏంటి ఎవరు 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 అంటుంటే, అమ్మా నేను పలానా దశరథ మహారాజుని, పలానా నీ అబ్బాయిని ఒక జీవరాశి అనుకొని బాణం కొట్టి చంపేసిన, కాస్త ఏమనుకోదు తల్లి అంటే, మాకు పుత్రశోకాన్ని పెట్టినవు నా కొడుకుని చంపి, ఇదే పుత్రశోకం నేను చెప్పిస్తున్నా, పుత్రశోకం ఎట్లా నా కొడుకు మేము చనిపోయేటప్పుడు మా కొడుకు మా దగ్గర ఎట్లా లేడో నీకు కూడా పుట్టిన సంతానముతోని పుత్రశోకం నీకు లభిస్తుందంటే, చనిపోయే ముందే అడవికి పంపుతారు రాముణ్ణి. శ్రీరామచంద్రుని పట్టాభిషేకము కాకుండా ఆగిపోయి వనవాసానికి రాముణ్ణి పంపడం జరుగుతుంది. పంపిన తర్వాత కొన్ని రోజులకు దశరథ మహారాజు చనిపోతే సేమ్
అక్కడ గుడ్డివాళ్ళు చనిపోయేటప్పుడు కొడుకు ఎట్లా లేడో ఇక్కడ దశరథ మహారాజు చనిపోతే అంత గొప్పైన దేవుడు కాదు రామచంద్రుడు. తండ్రిని దహనం చేసి ఇంటికి పెద్ద కొడుకు, తండ్రికి పెద్ద కొడుకు చేయాలి, తల్లికి చిన్న కొడుకులు చేయాలి. తండ్రికి పెద్ద కొడుకు అయినటువంటి వాడు కూడా శ్రీరామచంద్రుడికి ఎంత దౌర్భాగ్యం పట్టింది చూడండి. కట్టుకున్న ఇల్లాలతోనన్నా సుఖ సంతోషం ఉన్నదంటే సీతాదేవిని తీసుకెళ్ళి లంకలో పెడితే ఎంత వనవాసం పడ్డాడు. కాబట్టి దేవాన దేవతలు కూడా ఇన్ని రకాల బాధలు పడితే స్వయంభూ రేణుకెళ్ళమ్మ 24 సంవత్సరాల వనవాసం పడ్డది. రేణుకెళ్ళమ్మ వనవాసం అయిపోయిన మరుక్షణమే భర్తను బతికించుకుంటుంది 24 ఏళ్ళైనాక. కానీ లేస్తూ నేను బతికిన తర్వాత కొన్ని అప్పుడు జరిగినాయి కదా, 7 బోనం నాకు పెట్టమంటే నువ్వు కార్తీక రాజుకు పెట్టినవు, ఆ బోనం నాకు పెట్టినుంటే నేను తిరిగి బతుకుతుంటానే కొన్ని కోపాలు ఉన్నాయి కదా. తర్వాత అవి కూడా కొన్ని కోపాలు తీసుకొని కుష్టి వ్యాధి పెడతాడు. 11 సంవత్సరాలు కుష్టి వ్యాధి, 24 సంవత్సరాల వనవాసం ఇక్కడ పోయింది. ఆమె బోనానికి ఎంత కష్టపడ్డది. ఆ తర్వాత 11 సంవత్సరాల కుష్టి వ్యాధి ఏంది. ఇంత కష్టపడ్డ జగదాంబన మీరు బ్లేమ్ చేసుకుంటూ వచ్చేది. నేను అందుకే అంటున్నా, వీళ్ళకి బాత్రూమ్లలో కూడా దేవుడు వస్తుండు. వీళ్ళకి బాత్రూంలో ఊగుతున్నారు, వంట గదిలో ఊగుతున్నారు, ఇండ్లలో ఊగుతున్నారు, స్టూడియోలలో ఊగుతున్నారు. రేపు చెత్త కుప్పల మీద కూసబెడితే కూడా ఊగుతారు, పీనుగల మీద కూసబెడితే కూడా వీళ్ళకి ఆటోమేటిక్ దేవుడు వస్తాడు. ఎందుకంటే ఆ దేవునికి ఒక ప్రదేశం, ఒక స్థలము, ఒక గుడి గోపురం ఏం లేదు కాబట్టి. ఇలా ఎవరో నేను కూర్చున్న కుర్చీలో ఎక్కడెక్కడ వాళ్ళు కూర్చుంటారు. ఇక్కడ మీరు ఎక్కడెక్కడ వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తారు, మమ్మల్ని కాదు. స్వామీజీలను, పీఠాధిపతులను, మమ్మల్ని మర్డర్ చేసిన వాళ్ళని, రేపు చేసిన వాళ్ళని అందరినీ చేస్తారు. అందరూ ఇదే కుర్చీలో కూర్చుంటారు. ఇదే కుర్చీలో మేము కూడా కూర్చోవచ్చు, ఎందుకంటే సాటి మానవులం కాబట్టి. కానీ ఇక్కడ అమ్మ రాదు. అమ్మ ఎట్లా కూర్చుంటుంది? ఆ చీర ఆమెది కాదుగా. ఆమెకంటూ ఒక సింహాసనం, ఆమెకంటూ ఒక పీఠ, ఆమెకంటూ ఏదో ఒక ఉన్నత స్థానం ఉన్నది. ఆ స్థానంలోనే భగవంతుడు వస్తాడు.